ప్రశాంత కాకినాడ నగరంలో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, దోపిడీలు చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని కాకినాడ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, నాయకులు తుమ్మల రమేష్, ఓమ్మి బాలాజీలు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నో అరాచకాలు చేయడంతో పాటు దొంగ బియ్యం అక్రమ ఎగుమతి, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారాలను చేసి ప్రోత్సహించి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. ద్వారంపూడి 4 రోజుల క్రితం సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు టీడీపీ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతూ రాసిన లేఖపై వారు స్పందించారు. ద్వారంపూడి కాకినాడ పోర్టును ఎన్నో అక్రమాలకు కేంద్రంగా చేసుకుని తన వ్యాపారాలను కొనసాగించి కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పిరిగిబంద చర్యగా ఏదైతే గత 5 సంవత్సరాలు ఆయన కాకినాడ శాసనసభ్యులుగా ఎన్నికైన జిల్లా మొత్తానికి కూడా శాసించేటువంటి ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా సీఎం తర్వాత సీఎంగా చలామణి అని చెప్పుకొని పగడ్బందమైనటువంటి మాటలు పలికినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక పిరిగిబంద చర్య ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున కాకినాడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును చూసి దిమ్మ తిరిగి ఆయన ఏ మూల దాకున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఆయన నోరు అదుపులో పెట్టుకోకుండా అనేక సందర్భాల్లో అనేక మందిని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డబ్బు ఉందనేటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ఆయన సంపాదన రావడం చూసుకొని మదమెక్కి ఆయన కళ్ళు తాగిన కోతిలాగా చిందులేసుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడడం, అలాగే ఇంత మెజారిటీ అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి శాసనసభ్యులు కొండబాబు గారిని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని కూడా చూడనివ్వకుండా చాలా దుర్భాషలాడి అహంకారంతో మాట్లాడినటువంటి మాటలు అప్పుడు చూసాం. అంటే అధికారం ఉంటే నువ్వు ఒకలా ప్రవర్తిస్తావు, అధికారం లేకపోతే అన్నీ మూసుకొని ఎక్కడో కూర్చొని లేఖలు రాసుకొని లెటర్లు పంపించుకొని విడుదల చేసుకోగలవు తప్ప నువ్వు అధికారం లేకపోతే ప్రజా సమస్యలపై పోరాడేందుకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ వైసీపీ నాయకులు ఎవరికి కూడా అంత ధైర్యం లేదని చెప్పేసి మీడియా పూర్వకంగా తెలుపుకుంటూ, ఏదైతే ఇవాళ గెలిచిన 2 నెలల్లో మీ నాయకుల్ని బీభత్సంగా కేసులు పెట్టేస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి అన్నాం. ఒక్క స్టేషన్లో మీ నాయకుల పైన ఒక్క ఎఫ్ఐఆర్ చూపించగలవా? అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి, అలాగే పోర్టు కార్మికులు 30,000 మంది కార్మికులు ఈ యొక్క పోర్టు దినచర్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి బహిరంగ లేఖని విడుదల చేయడం జరిగింది. అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఆ లేఖలో చెప్పడం జరిగిందండి. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. నిజంగా కాకినాడ ఒక పెన్షనర్ ప్యారడైజ్, అలాగే ప్రశాంతమైన వాతావరణం ఉన్న కాకినాడ. అది ఎప్పుడండి? ఒక 5 సంవత్సరాల 2 నెలల ముందు మీరు ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గడం జరిగిందో, అలాగే కాకినాడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడకి ఎమ్మెల్యే అవడం జరిగిందో, అప్పుడే ఆ ప్రశాంతత, ఆ వాతావరణం అన్నీ కూడా పోయి ఒక గుండాయిజం, ఒక గుండాలకి నిలయం కాకినాడ, ఒక రౌడీలకి నిలయం కాకినాడ, అలాగే ఒక గంజాయి, ఒక డ్రగ్స్కి నిలయం కాకినాడ, అలాగే భూ కబ్జాలకి ఒక నిలయం కాకినాడ, అలాగే అన్ని రకాలుగా ఎన్నైతే అక్రమాలు ఉన్నాయో అన్నిటికీ కాకినాడని ఈ 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం మీ ఆధ్వర్యంలో ఈ కాకినాడని చేయడం జరిగింది సార్. మీ కాకినాడలో మరి ప్రశాంతతని పోగొట్టుకుని ఈ ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీకు చెప్పుతో కొట్టినట్టుగా మీ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి మీకు 11 సీట్లు ఇవ్వడం జరిగింది సార్. అది గమనించుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారికి వెన్నులో ఉనికి పుట్టింది. గతంలో మా శాసనసభ్యులు కొండబాబు గారు ఈ చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, దురాక్రమణలన్నింటినీ కూడా మీ మీడియా మిత్రుల ద్వారా అదేవిధంగా ఉన్నతాధికారులు తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉండేది. ఆ యొక్క ఆరోపణలన్నింటినీ కూడా మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, మన కొండబాబు గారు మరి కాకినాడ చరిత్రలో మరి ఎన్నడూ లేని విధంగా చరిత్ర తిరగరాసే విధంగా మరి అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా ఎన్నిక కావడం, ఈ చంద్రశేఖర్ రెడ్డి మరి గతంలో చేసినటువంటి
మరి అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు అన్నింటినీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆరోపణలు చేశారు. ఈ రోజు అధికారం వచ్చింది కాబట్టి నిరూపణలు చేయవలసినటువంటి బాధ్యత శాసనసభ్యులుగా, కాకినాడ ప్రజల యొక్క ప్రజాప్రతినిధిగా మరి కొండబాబు గారి మీద ఉంది. ఆరోపణలు చేయడమే కాదు కదా, నిరూపించవలసినటువంటి బాధ్యత, మరి అదేవిధంగా ఆ రకంగా పనిష్మెంట్ ఇప్పించవలసినటువంటి బాధ్యత కొండబాబు గారి పుస్తకాల మీద ఉందని కూడా మరి మీ మీడియా ద్వారా మరి ఈ కాకినాడ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం.